ఏసీ న్యూస్కి స్వాగతం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం బ్యాంక్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఉల్లాసంగా పాల్గొన్నారు. క్రికెట్, చెస్, మహిళలకు క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ రాజశేఖర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున సిఎస్ఆర్ నిధులతో వాటర్ కూలర్లను వితరణగా అందజేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ సిబ్బందికి ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తుంటున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. మగవారికి క్రికెట్, చెస్, మహిళలు ఉద్యోగులకు చెస్, క్యారమ్స్ పోటీలను నిర్వహించామన్నారు. ఈ పోటీలలో బ్యాంకు ఉద్యోగులు అద్భుతంగా క్రీడలలో పాల్గొన్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్స్ శివశంకర్, వేణుగోపాల్, హేమంత్, జయకృష్ణ, బాలకృష్ణ, సుధీర్, లలిత, జాహిర్, స్వరూప బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు చూడు ఆ బ్యానర్ కిరణ్ అడ్డంగది. ఓకే, నమస్కారం అండి. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ రాజశేఖరము, నెల్లూరు రీజియన్. ఈరోజు మేము ఈ స్టేడియంలో ఎంపవర్ ఫెయిర్లో భాగంగా, అంటే మా యూనియన్ బ్యాంకు ఎంపవర్ ఫెయిర్ అని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక వింగ్ తయారు చేశారు. ఆ వింగ్ వాళ్ళు స్వచ్ఛందంగా ఆ స్టేడియంలో మహిళా అథ్లెట్స్కి ఉపయోగపడేలాగా ఒక 100 లీటర్స్ కెపాసిటీ తోటి వాటర్ ప్యూరిఫైయర్ కమ్ వాటర్ కూలర్ అనేది సిస్టమ్ పెట్టడం జరిగింది. దాని ఇనాగ్రేషన్ జరిగింది ఇక్కడ. అండ్ ఈ సేవల్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆఫీస్ తరఫున క్రీడా కార్యక్రమాలు మొదలెట్టాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మాకు మా మేనేజ్మెంట్ తరఫున కల్చరల్ యాక్టివిటీ కానీ స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ ఏదో ఒకటి కండక్ట్ చేసుకునే అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే మేము క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మనుషుల్లో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గి కొంచెం ఉత్సాహం, ఉల్లాసం ఇలాంటివి రావడం కోసం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈవెంట్స్లో క్రికెట్, చెస్, క్యారమ్స్ ఉమెన్స్కి అందరికీ కండక్ట్ చేయడం జరుగుతుంది. దగ్గర 100 నుంచి 150 మంది పార్టిసిపెంట్స్ వస్తున్నారు. మొత్తం మాకు 64 బ్రాంచుల్లో ఉన్న 600 మంది స్టాఫ్లో 150 మంది దాకా ఎంప్లాయీస్ అందరూ ఈ క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఇయర్లీ వన్స్ అందరికి కలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ మాకు ఆపర్చునిటీ కలిగించినందుకు మా మేనేజ్మెంట్కి మా నెల్లూరు రీజన్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.